హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉండే ఎగ్ రైస్ చూపిస్తున్నానండి. చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 10 నుంచి 15 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకు ఇంట్లో కూడా అన్నం మిగిలిపోతే ఇలా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ అయితే టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ చిన్న బౌల్ తీసుకున్నాను. చిటికెడు పసుపు, కొద్దిగా కారం అండి, అలాగే గరం మసాలా కూడా చిటికెడు వేసుకున్నాను. కొద్దిగా ఒక స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసుకుని ఈ పొడులన్నీ చక్కగా నూనెలో కలిసేలాగా కలుపుకుందామండి. దాని తర్వాత 2 ఎగ్గులు తీసుకున్నాను నేను. ఇక్కడ 2 గుడ్లతో మనము ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఎగ్ బ్రేక్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. రెండో గుడ్డు కూడా నేను బ్రేక్ చేసి వేసేస్తున్నానండి. మనం ముందుగానే ఇలా ఎగ్ మిక్చర్కి మనము ఉప్పు, కారము, పసుపు, మసాలా ఇవన్నీ కలిపి కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు మనకు ఎగ్ అనేది చప్పగా అనిపించదండి. నేను ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేశాను, బట్ ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇలా కలుపుకున్న ఎగ్ మిక్చర్ని అయితే తీసి పక్కన ఉంచుకుందామండి. నేను ఇక్కడ స్టవ్ మీద బాండి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్నాం కదా ఎగ్ మిక్చర్, అది కూడా యాడ్ చేసేసుకొని మనం ఎగ్ బుర్జీ అంటారు కదండి, ఎగ్ బుర్జీ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ కదా చేస్తున్నాము, అందుకని అలా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, నాకైతే రెడీ అయిపోయింది ఎగ్ బుర్జీ. తీసి పక్కన ఉంచుకుందామండి. నేను ఇదే బాండీలో అయితే ఎగ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. బాండి వేడిగానే ఉందండి. నేను ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం కుక్ అవ్వాలండి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఆనియన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కూడా వేసి చక్కగా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి మిర్చి కూడా అండి, రెండు మిర్చీలు అయితే నేను చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగైతే కలుపుకుందామండి. మిర్చి కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. 1/4 టీ స్పూన్ అండి, అంతే, ఎక్కువ వేసుకోవట్లేదు. 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని అది ఆయిల్లో బాగా పచ్చివాసన పోయేలాగైతే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంకా కారం అండి, నేను 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసాను కారం. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను టొమాటో యాడ్ చేయట్లేదండి, మీకు ఇష్టం అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. జస్ట్ 1/4 టీ స్పూన్ అండి, అంతే. గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అంతా నేను కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇందులోకి మనం ఎగ్ బుజ్జి చేసుకున్నాం కదండి, ఆ ఎగ్ కూడా మిక్చర్ కూడా వేసేసుకొని జస్ట్ ఒకసారి కలిపి జస్ట్ అలా 1 నిమిషం మాత్రమే ఉంచేసేయాలి, అంతే అండి. ఆ మసాలా అంతా కూడా ఎగ్ పడుతుందన్నమాట. దాని తర్వాత మనము బాగా పొడి పొడిగా అయితే వండుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలండి. ఇలా ఇంట్లోనే ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా చాలా టేస్టీగా కమ్మగా ఉండే ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట రెస్టారెంట్లో ప్రిపేర్ చేసే వాటిల్లో ప్రిజర్వేటివ్స్ అయిన కలర్స్, సాసులు అవన్నీ వేస్తూ ఉంటారు కదా, అవన్నీ వేయకపోయినా కూడా ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. నేను అరచెక్క నిమ్మరసం కూడా పిండుతున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని చక్కగా మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలండి. నీట్గా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా ఇంట్లోనే ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా చేసుకునే రైస్ చాలా బాగుంటుందండి. మీ పిల్లల కోసం లంచ్కైనా డిన్నర్కైనా ప్రిపేర్ చేసి పెట్టండి. ఎంతో హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేస్తారు. ఇలా చాలా త్వరగా చేసుకోగలిగే ఈ రెసిపీ అయితే మీ ఫ్యామిలీకి ఖచ్చితంగా నచ్చుతుందండి. తప్పకుండా చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.